ఉత్తరాఖండ్లోని పితోరగఢ్ జిల్లాలో ఒక విస్మయం కలిగించే ఘటన వెలుగు చూపింది. ఒక 28 ఏళ్ల వివాహిత 17 ఏళ్ల మైనర్ బాలిక మధ్య ఏర్పడిన ప్రేమ వివాహం ఇరు కుటుంబాల్లో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో బాలిక ఆత్మహత్యాయత్నం చేయడం, ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఈ కేసు స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం పితోరగఢ్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 28 ఏళ్ల వివాహితకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఆమె భర్త ఉపాధి కోసం వేరే నగరంలో ఉంటున్నాడు. అదే గ్రామంలోని బంధువుల ఇంటికి తరచూ వచ్చే 17 ఏళ్ల బాలికతో సదరు మహిళకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త గత ఏడాది కాలంగా గాఢమైన స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని, ఒకరికొకరు ఉండలేమని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వీరి బంధం గురించి తెలుసుకున్న ఇరు కుటుంబాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకరినొకరు కలుసుకోకుండా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ వారు తమ పంతం వీడలేదు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మైనర్ బాలిక ఆమె లేకపోతే నేను ఉండలేను అంటూ 4 రోజుల క్రితం లోయలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే స్థానికులు సకాలంలో స్పందించి ఆమెను రక్షించారు. ఈ ఘటనతో 2 కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. మే 20వ తేదీన అంటే బుధవారం రాత్రి ఇరు వర్గాల కుటుంబ సభ్యులు జూలాగఢ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ రాత్రంతా హై వోల్టేజ్ డ్రామా నడిచింది. చట్టపరమైన నిబంధనలు, వయసు వ్యత్యాసం, సామాజిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతల గురించి పోలీసులు ఎంత చెప్పినా ఇద్దరు వినలేదు. కలిసి ఉంటామంటూ పోలీసుల ఎదుటే మొండికేశారు. కాగా మైనర్ బాలిక కావడంతో పోలీసులు బాలల హక్కుల పరిరక్షణ చట్టాలకు ప్రాధాన్యతనిస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. పోలీసులు మైనర్ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి భద్రతా దృష్ట్యా 1 స్టాప్ సెంటర్కు తరలించారు. వివాహితను పోలీసులు తీవ్రంగా మందలించారు. చట్టపరమైన హెచ్చరికలు జారీ చేసి తదుపరి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మైనర్లకు సంబంధించిన కేసు కావడంతో బాలల పరిరక్షణ నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తున్నట్లు జూలాగఢ్ ఎస్హెచ్ఓ సంజీవ్ కుమార్ మీడియాకు తెలిపారు.